శ్రీమాత్ర నమో శివాయ. నేను మీ జ్యోతిష వాస్తు శిరోమణి సతీష్ గురూజీ అండి. మీరు చూస్తున్న టాప్ ఎక్స్పర్ట్ ఛానల్. అండ్ నేను చాలా మటుకు మనం అందరం ఏమనుకుంటామంటే సహజంగా ఇంటికి వాస్తు ఉంటే సరిపోతుంది, మనకి పనిచేసే ప్రదేశానికి వాస్తు లేకపోయినా పర్లేదు అనుకుంటాము. కానీ ఇంటిలో కంటే మీరు సహజంగా పనిచేసే ప్రదేశమే ఎక్కువ టైం ఉంటారు, లేదు సమానంగా ఉంటారండి. మీరు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసేటప్పుడు మీరు ఎక్కువ పాళ్ళు ఒక 8 గంటల నుంచి 10 గంటల దాకా మీరు ఉద్యోగ స్థలంలోనూ వ్యాపార స్థలంలో ఉంటారు కదా, అది గమనించండి. మీ ఉద్యోగ స్థలానికి వ్యాపార స్థలానికి కూడా సరైన శుభవాస్తు ఉంటేనే మీకు అన్ని శుభాలు జరుగుతాయండి. దానికి సరైన ఉదాహరణ ఏంటంటే ఈ మధ్య బాగా హాట్గా కొన్ని సంఘటనలు జరిగిపోయిన మన కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఒకసారి తీసుకుందామండి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఒకసారి చూసుకుంటే అది ఎగ్జాక్ట్ కార్నర్ బిట్లో ఉంది. ఈ దక్షిణం నుంచి వస్తున్న రోడ్డు అనేది అది క్రాస్ తిరుగుతూ మనకి తూర్పు వైపుగా మనకి ప్రయాణిస్తున్న దక్షిణం రోడ్డు అనేది ఉత్తరం వైపు క్రాస్ తిరిగిపోయి అది మూల అయిపోయిందండి కృష్ణలంక పోలీస్ స్టేషన్ అనేది. దానికి దక్షిణం నుంచి వస్తున్న రోడ్డు ఒక రోడ్డు పోర్టులా తయారైంది. దక్షిణం రోడ్డు పోర్టు, దక్షిణ పడమర రోడ్డు పోర్టు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దానివల్ల అనేకమైన దుష్ట ఫలితాలు అనేవి, అశుభ ఫలితాలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ తీవ్రతే మనకి ఈరోజు మనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో కనిపిస్తున్న ఈ అనేకమైన దుష్ట సంఘటనలన్నీ దానివల్లే వస్తున్నాయి. సో ఎవరైనా కానీ, ఉద్యోగస్తులైనా కానీ వ్యాపారస్తులైనా కానీ మీరు పనిచేసే ప్రదేశం వాస్తు కూడా మీరు చూసుకోవాలండి. లేని పక్షంలో మీరు చక్కగా ఆ 10 రోజులు లేదంటే కొన్ని రోజులు మీరు లీవ్ పెట్టేసుకొని మీరు చక్కగా మీరు కుదరినప్పుడు ఆ వాస్తు అనేది బాగున్నప్పుడు లీవ్ పెట్టుకొని ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. అక్కడ ఉండి ఆ ఫలితాలని, ఆ దుష్ట ఫలితాన్ని పొందే బదులు మెడికల్ లీవ్ పెట్టుకొని మీరు చక్కగా మీరు ఎస్కేప్ అవ్వడం బెటర్ కదా. ఇది ఎవరన్నా మీరు పనిచేసే వాస్తు ప్రదేశంలో వ్యాపార స్థలం కానీ లేదా ఉద్యోగ స్థలం కానీ వాస్తు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మీ గురువుల్ని, మీ దగ్గరలో ఉన్న గురువుల్ని, వాస్తు తెలిసిన గురువుల్ని పట్టుకొని మీ సరైన శుభవాస్తు ఉందా లేదా ఒకసారి గమనించుకోండి.